విజయనగరం వెళ్ళడానికి బస్సు ఎక్కకుండా ఈ లారీల వేటేమిటి గురూజీ? మూర్ఖ, అదేరా నీకు నాకు తేడా. బస్ స్టాండ్కి వెళ్ళడం, బస్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ కదా. మనదంతా షార్ట్ కట్. ముందు లారీ ఆపు. విజయనగరం ఎక్కువ ఎక్కువ త్వర ఎక్కువ. నేను అర్జెంట్గా ఊరికి వెళ్ళాలి. ఇప్పుడు కాదు, నన్ను వదిలేసాయి. అదంతా నాకు తెలియదు బాస్. నా డ్యూటీయే. నన్ను వదిలేరా బాబు. నాకు అర్జెంట్ పడి ఉందిరా. నేను అజాగ్రత్తగా ఉన్నప్పుడు హెచ్చరించడానికి మీద పడమన్నాను, కానీ ఇలా అర్జెంట్ పని మీద ఉన్నప్పుడు కాదురా. నాకు చాలా అర్జెంట్ పని ఉంది, వదులు. నాకు చాలా అర్జెంట్ పని ఉంది. జీతం తీసుకున్నాక డ్యూటీయే. అబ్బు వదులు వదులు వదలరా. నిన్నే అమ్మా వదులు వదులు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎవరు? అక్కడక్కడ. నమస్కారం అండి. మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్చల నన్ను పంపించారు. మీ అడ్రస్ వెతికి పట్టినసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు. రాంకోటి గారు అంటే మీరే కదండి? వినిపించలేదా? నా తండ్రి, ఆ మాట ముందే చెప్పొచ్చుగా. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. గంగాధరం గారు నన్ను పంపించారు. రాంకోటి గారంటే మీరే కదా? అంత గట్టిగా అరుస్తారు ఎందుకు? నాకేం చెవుడనా? రాముల వారి గుడే కదా మీకు కావాల్సింది. తిన్నగా అడగరాదు. సీతా స్వయంవరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల. ఆ పక్కనే ఉంది, వెళ్ళిరండి. ఆ పేపర్ ఇలా ఇవ్వండి. చూడు నాయన, ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళకు. కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు. చూడండి, మేము అడిగేది రాముల వారి గుడి గురించి కాదండి బాబు, రాంకోటి గారి గురించి. అమ్మో, మీలో మీరు గొనుక్కుంటారెందుకు? కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా. ఇలా చావగొడుతున్నారేంటండి బాబు? కాసేపు గట్టిగా మాట్లాడేమంటారా? కాసేపు మెల్లగా గొడుగుతున్నామంటారా? ఇంకెలా మాట్లాడమండి? మాకు వచ్చేది ఒకటైపోతావా? ఎవరినైనా ఆయనకే వినిపించదు. ఎందుకలా అరుస్తారు కంఠశోష? సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడేవు తల్లి, చాలా థ్యాంక్స్. రాంకోటి గారు అంటే వీరే కదండి? కాదు బాబు. మరి వీరి పేరేమిటి? వారి పేరు నేనేలా చెప్పను బాబు. ఈ వయసులో మీకు సిగ్గే ఉంటమ్మా. ఏమిటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో బాధ పెడుతున్నారు. చూడమ్మా, మాకు చాలా అత్యవసరం. రాంకోటి గారు పోనీ పోనీ ఈయన పేరేమిటో చెప్తారా? వారి పేరు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి. చూడమ్మా, 25 ఏళ్ల క్రితం రాంకోటి గారిని ఇంట్లో అద్దుకుండేవారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో చెప్తారా? తెలీదు బాబు. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా అద్దుకొచ్చారా? మా కొంపలో మలేరియా జ్వరాలు ఎవరికి లేవు. మీరేం సూది మంది ఒక్కర్లేదు. వెళ్ళండి. ఏమండి, మీరు ఊరుకోండి. ఇది మా సొంత ఇల్లు నాయనా. 10 ఏళ్ల క్రితం కొన్నాం. అంతకు ముందు ఇంట్లో ఎవరుండేవారో మాకు తెలియదు. పోనీ మీరు ఎవరి దగ్గర కొన్నారో అదేనా చెప్పగలరా? మా ఇంట్లో అద్దెకిచ్చే వాటాలే లేవు. వెళ్ళండి. ఏమండి, అబ్బాబ్బా మీరు ఊరుకోండి. పేరేశం గారని ఆయన దగ్గర కొన్నావు నాయనా. ఈ ఇల్లు మాకు అమ్మేసి ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయారు. చంపేశారండి బాబు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి వస్తున్నామండి. ఆ ఊళ్ళో ఆయన ఎక్కడ ఉంటారో చెప్పగలరా? ఇన్సూరెన్స్ వాళ్ళ వీళ్ళు. నేను కట్టను.
నేను కట్టను. అయ్యా 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 అదేంటైనా కాళ్ళ మీద అబ్బే, మీరు ఊరుకోండి. ఏదో పసివాడు ఆశీస్ అందుకుంటున్నాడు. మీరు అడ్రస్ చెప్పండి. 10 ఏళ్ల క్రితం మీరు విజయనగరంలో ఉండగా రామకోట అనే వ్యక్తి మీకు తెలుసు కదా? రామకోట గుర్తొచ్చాడు. కళావుడు 8 లాగా నల్లగా గుమ్మటంలా ఉండేవాడు. అతను పాపం పేకాడాడు కాదు. మేము పూల్ గేమ్ ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓపిగ్గా. ఆహా, ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారండి? ఎక్కడ లేడు బాబు. లైఫ్ మిడిల్ డ్రాప్ చేసేసి అర్ధాంతరంగా పైకి వెళ్ళిపోయాడు. ఆయన భార్య పిల్లలు? భార్య అంటే గుర్తొచ్చింది. ఇస్పేటు రాణిలా కళకళ ఆడుతూ ఉండేది. ఆవిడ అకౌంట్ అయిపోయిందనుకో. మరి పిల్లలు? పిల్లలు రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. రాజమండ్రిలో ఎక్కడున్నారో ఏమో తెలియదండి. రామకోటి మాత్రం దేవీ చౌక్ సెంటర్ లో ఏదో బట్టల కొట్టులో పనిచేసేవాడని విన్నాను. రామకోటి గారు పోయి చాలా కాలం అయిందండి. ఆయన మా నాన్నగారు మంచి స్నేహితులండి. ఆయన పోయారు, అది నాకు తెలుసు అనుకోండి. కానీ ఆయన పిల్లల్ని కలుసుకోవాలి. వాళ్ళతో మీకేం పనండి? అది మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర 30 ఏళ్ల క్రితం సోడా కని అర్ధం అప్పు తీసుకున్నారట. ఆ బాకీ తీర్చేద్దామని. అర్ధన అప్ప. ఉమ్. ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే. ఎదురుగానే ఉన్నాను కదండి, నమ్మచ్చుగా. సరేనండి, ఇంతకీ ఆయన ఎక్కడ ఉండేవారో చెప్పండి. దానవైపేటలో చిన్న గాంధీ బొమ్మ పక్క సందులో ఉంటూ ఉండేవారండి. మరి ఇప్పుడు ఆయన పిల్లలు? వాళ్ళు ఎప్పుడో ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారండి. ఆయనకి పిల్లలు ఎందరో చెప్పగలరా? 2 కొడుకులండి. ఆహా. ఇద్దరు సొంత కొడుకులేనా? ఒక్కద్దె కొడుకు లేడా? గణపతి, ఆ పిల్లల పేర్లు ఏమిటో చెప్పగలరా? ఒకడు కళ్యాణ్ అండి, ఆ. ఒకడు పట్టాబండి. పట్టాభి నేను కలిసి చదువుకున్నామండి. ఆ, చూడు మాస్టారు, ఇద్దరు పిల్లలు ఉన్నా గాని ఒక్కోసారి ఓ పిల్లాడి మీదే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. ఆ విధంగా రామకోటి గారు ఎవరిని ఎక్కువగా చేరదీసేవారో చెప్పగలరా? అంటే ఆ విషయం అయితే రామకోటి గారు పట్టాబంటేనే ఎక్కువ ఇష్టపడేవారండి. రెండో వాడు కళ్యాణ్ ఈ విషయంలోనే పట్టాభితోనూ ఒక్కోసారి నాతోనూ కూడా పోట్లాడేవాడండి. వెరీ గుడ్. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడుంటున్నాడో చెప్పగలరా? వైజాగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడండి. ఆ మధ్య నా దగ్గర 200 అప్పు తీసుకున్నాడు, తిరిగి పంపించేశాడండి. ఎంఓ ఫారం మీద ఫ్రమ్ అడ్రస్ చూశానండి. పిల్లాన్ని సంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు చంటబ్బాయిని వైజాగ్ లోనే ఉంచుకుని ఎన్ని ఊళ్ళు తిరిగాం. చంటబ్బాయి ఎవరండి? అదో కేసులేండి, దాని గురించే. ఏమిటండి? అది చంటాబాయ్ అని మేము సినిమా తీయబోతున్నాం. అందులో హీరోగా కళ్యాణ్ బుక్ చేద్దామని ఆ ప్రయత్నంలో. ఏమండి మీరు సినిమా తీస్తున్నారండి? ఆ. ఏమండి నమస్కారం అండి. నా పేరు విశ్వనాథ్ ధమ్ అండి. చాలా నాటకాలు వేశానండి. ఎన్నాళ్ళుగానో ఒక్క సినిమాలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉందండి. అది- అయ్యా, ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేస్తాను. అదే మనం తర్వాత కలుసుకుందాం. బాబు కాదనకండి. బాబు మీరైనా చెప్పండి. బాబు, బాబు, ఇదిగో, మాకు చాలా అర్జెంట్ పని ఉంది. ఒక్క చిన్న బిట్ అండి, ఒక్క చిన్న బిట్ అండి, చిన్న బిట్ అండి. ఆల్ రైట్. తమరు ఎప్పుడైనా గుడ్డివాడి పాత్ర వేశారా? లేదండి, మీరు చెప్తే చేసేస్తానండి. అలాగే, అది ఆకలితో బాధపడుతున్న ఓ గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా? నటిస్తానండి. బాగా ఆకలితో కదండి. అయ్యా బాబు, ధర్మం చెయ్యండి బాబు. ఒక్క 5 రూపాయలు ధర్మం చేస్తే అజంతా హోటల్లో చికెన్ బిర్యానీ తింటాను బాబు. తండ్రి, అమ్మా, బాబు ధర్మం చెయ్యండి బాబు. అనాథ బతుకు బాబు, తల్లి తండ్రి లేనివాడు. వాళ్ళేరి? ఎవర్రా వాళ్ళు? అదే సినిమా తీస్తానన్న వాళ్ళు. సినిమానా నిశ్చార్థమా అడ్డగాడిదా? మేమంతా చచ్చామనుకుంటున్నావా? అనాథ జన్మంటే అడుగు తింటున్నావు. 3 కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదరా. అది కాదు నాన్న, వాళ్ళు సినిమాలో వేషం ఇస్తానంటాను, కొంచెం యాక్ట్ చేసి చూపిస్తున్నాను. సినిమాలో వేషాలు వేసుకుంటూ అడుక్కు తిట్టు బతుకు. నా కొడుకు పుట్టగానే టీవీ చూసి దడుచుకుని చచ్చాడు అనుకుంటాను. నాన్న నాన్న హలో వైజాగ్, కోడి ఏంటి? కోడి గుడ్ల రేట్ ఎంత? 100 రూపాయి. బాగా డౌన్ అయిందయ్యా. ఫోన్ పెట్టాయి పెట్టాయి. అమ్మా, హలో హలో ఆపరేటరు, మా చూడమ్మా, మధ్యలో లైన్లోకి ఎవరెవరో వచ్చేస్తున్నారు. ఇస్తారా? హలో హలో, నిశ్చయరా? నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను రాజమండ్రి నుంచి అండి. అదే జేమ్స్ పాండ్ ని. అబ్బా, షేక్స్పియర్ కానండి బాబు, జేమ్స్ పాండ్. జేమ్స్ కాదండి, పాండ్ రంగారావు అండి. హలో, మన చంటబ్బాయి ఎవరో ఈవేళ తెలిసింది. ఏమిటి? చంటబ్బా ఎవరో తెలిసిందా? నేను వచ్చి మీతో మాట్లాడతాను. నేను ఇప్పుడేం మాట్లాడలేనండి. తర్వాత అరవకపోతున్నానండి బాబు. అమ్మా, అరిపించి అరిపించి మనిషి అరుగుదల శక్తిని పెంచుతున్న ఓ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నీకు నా అమ్మా. ఇదేమిట్రా, నువ్వు రాజమండ్రి దాకా వచ్చేసావు? మా ఊరు ఇదే బాస్.
మీరు అక్కడ ఊళ్ళో లేరు కదా అని నేను సెలవు పెట్టి ఈ ఊరు వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఒకసారి డ్యూటీ చేద్దాం అనిపించి వచ్చాను కదా. నువ్వు నీ డ్యూటీ నన్ను కూలుతావా? గంగాధరం గారు, మీ అబ్బాయి. వెల్కమ్ టు యూ మై సన్. ఆశీర్వదించండి.